అడిగిన దానికంటే అధికమైన ఆశీర్వాదములు ఇచ్చేటువంటి మన దేవుడు కాబట్టి అన్నిటిని భూమి మీద సిద్ధపరిచాడు. అదే పని, దేవుడు చేసిన పని. ఎవరి కోసం చేశాడు ఆ పని? తన పిల్లల కోసం పని చేశాడు. ఆ పని చేసిన తర్వాత అసలైన పని చేశాడు. అది 6వ రోజు పని. 6వ రోజు పని ఏ పని అది? నిన్ను సృష్టించటమే. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తయారు చేయటమే. వాటన్నిటిని కలుగునుగా కానీ ఓ స్థలంలో కూర్చునంటే అవన్నీ కలిగిపోయినాయి. కానీ నీ దగ్గరకు వచ్చే తలకి ఒక డిఫరెంట్ చూడాలనుకున్నాడు దేవుడు. ఓ ప్రత్యేకత చూడాలనుకున్నాడు దేవుడు. ఓ ప్రత్యేక ప్రణాళికలో ఉండాలనుకున్నాడు. జంతువులాగా కాదు, మృగములాగా కాదు, పిల్లి బల్లి ఎలుక ఇలాగ కాదు. ఓ ప్రత్యేకమైన రూపం ఉండాలి అని ఆలోచన చేసుకొని తన రూపాన్ని నీకు ఇవ్వాలని ఆలోచన చేసిన మహనీయుడైన దేవుడు. ఏమండి, తన రూపాన్ని. ఒకసారి గమనించండి, మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉండారు. మనం ప్రతి నెల వాళ్ళకి జీతం ఇస్తున్నాం. జీతం ఇస్తా ఉన్నప్పుడు మన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా మన రేంజ్లోనే ఉండాలి అని అనుకుంటామా? ఎవరైనా మనిషి అనేవాడు ఎవడు అనుకోడు. మనం అనుకునేది ఏంటంటే, వాడు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గరే ఉండాలి, నేను ఎప్పుడు ఓనర్గానే ఉండాలి, వాడు పనివాడుగానే ఉండాలి అని మనిషి యొక్క ఆలోచన విధానం అండి. జీతగాడిగానే ఉండాలి, ఓనర్గానే ఉండాలి. వీడు ఒక మంచి షర్ట్ వేసుకొచ్చినా కానీ తట్టుకోలేడు. ఏమరో మంచి షర్ట్ వేసుకొచ్చావేంటి అని అడిగేస్తాడు. అంటే మంచి షర్ట్ కూడా వేసుకుంటాకి లేదండి. వీడి ఇంటి ముందు కూర్చుని అయ్యగారు అనుకుంటా ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే ఈ ఓనర్కి ఎంత ఆనందమో. అది మనిషి నైజం. కానీ దేవుడండి నా కింద పనోడుగా ఉండాలి అని అనుకోలేదు, బానిసగా ఉండాలని అనుకోలేదు దేవుడు. అందుకనే తన రూపాన్నే నీకు ఇవ్వాలని నిశ్చయించుకున్నటువంటి మహనీయుడైన దేవుడు అండి. స్తోత్రం. తన రూపాన్నే నీకు ఇవ్వాలనుకున్నాడు. అనుకుని ఎలా చెయ్యాలి? కలుగునుగా కంటే ఏది కాదండి, నా స్వహస్తాలతో చెయ్యాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు.